హైవేస్ ఈరోజు హైదరాబాదులో బెనిఫిషియల్ లేవు, తెలంగాణ వ్యాప్తంగా బెనిఫిషియల్ లేవు. కానీ ఎర్లీ మనీ షో పడుతుంది. ఒక రకం బెనిఫిషియల్ అన్నట్టు. బెనిఫిషియల్ ఉండవన్నారు, ఇప్పుడు ఉంటున్నాయి. టికెట్ రేట్లు పెంచమన్నారు, పెంచుతున్నారు. దీంతో చాలా మంది ఏం రాసుకొచ్చారంటే, గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, సంప్రదించండి 9966611144. తెలంగాణకి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాదు, దిల్ రాజు. చివరికి దిల్ రాజు దగ్గర రేవంత్ రెడ్డి లొంగిపోయాడు, రేవంత్ రెడ్డి పరువు పోయింది, రకరకాలుగా రాస్తున్నారు. నేను క్రాస్ చెక్ చేశాను. ఇప్పుడు ఆకలితో ఉన్న వాళ్ళు 10 మంది వచ్చారు. అందులో ఒకడు వడ్డిస్తున్న మూమెంట్లోనే దాన్ని లాక్కుని ఆవురవరం అంటే కంపు కంపు చేశాడు. అది చూసి అక్కడ వడ్డించే వాళ్ళు రిమైనింగ్ వాళ్ళు ఆకలితో ఉన్నటువంటి పక్కన పెట్టి, ఇక మీదట మేము మిమ్మల్ని ఇటువంటి చోటకి రానియ్యం, ఒకవేళ వచ్చినా మేము పెట్టింది కొంచెమే తినాలి అని అన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఆకలితో ఉన్నామయ్యా, చాలా ఉంది కదయ్యా, పెట్టండి అయ్యా పెట్టండి అయ్యా పెట్టండి అని అంటున్నారు. అప్పుడు ఎవరో నాలంటి వచ్చి, వాడెవడో తప్పు చేస్తే వీళ్ళందరికీ ఎందుకు శిక్ష, ఆ తప్పు చేసిన మనం ఆల్రెడీ శిక్షించా కదా, వదిలేసేయి, వీళ్ళకి ఉన్నంతలో మరీ వాళ్ళు అడిగినంత పెట్టొద్దులే, కొంచెం కొంచెం పెట్టు అని చెప్పేసి నాలంటి చెప్పాడు. అప్పుడు సరే మన దగ్గర చాలా ఉంది కదా కొంచెం కొంచెం పెట్టారు. వాళ్ళు అడిగినంత కాదు కానీ పర్లా చాలయ్యా మాకు ఇది అన్నట్టుగా. అలా ఈరోజు గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి కూడా భారీ బడ్జెట్ అది. సో టికెట్ రేట్లు మీరు పెంచండి, పుష్పలాగా భారీగా పెంచొద్దు, కొంచెమే పెంచండి. అండ్ బెనిఫిట్ షోలు ముందు రోజు నైట్ వద్దు, ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఇవ్వండి. ఫస్ట్ డే రోజు కొంచెం ఎక్కువ పెంచండి, తర్వాత నుంచి కొంచెం తక్కువ పెంచండి. ఇంట్రెస్ట్ ఉన్న థియేటర్కి వస్తారు. పెద్ద బడ్జెట్, అన్యాయంగా రోడ్డుని పడతాం, ప్లీజ్ 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 అని బతిలాడినట్టున్నాడు దిల్ రాజు. దాంతో మొదటి రోజు అంటే రేపు 10వ తారీఖున 6 షోలు, మల్టీప్లెక్స్లో 150 రూపాయలు పెంచుకోవచ్చు, సింగిల్ స్క్రీన్ 100 రూపాయలు ఫస్ట్ డే. నెక్స్ట్ డే అంటే 11వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఆ 9 రోజులు డైలీ 5 షోలు, మల్టీప్లెక్స్లో 100 రూపాయలు పెంచుకోవచ్చు, సింగిల్ స్క్రీన్లో 50 రూపాయలు పెంచుకోవచ్చు. ఇది తెలంగాణకు సంబంధించి. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ మనం మాట్లాడుకున్నాం 175, 135 అని చెప్పేసి, బెనిఫిషియల్ 600 అని మాట్లాడుకున్నాం. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది అనుకుంటా. ఏదో రేవంత్ రెడ్డి ఏదో అనాలనో, దిల్ రాజుని ఏదో అనాలనో తప్పుగా మాట్లాడుకుంటే ఇక్కడ వచ్చేది ఏమి ఉండదండి. రియాలిటీ మాట్లాడుకుందాం. ఇప్పటికీ నేను చెప్తున్నా, టికెట్ రేట్ అంత ఉందా, నాకు నచ్చలా, నేను తక్కువ ఉన్నప్పుడే చూస్తా, అయిపో. అండ్ టికెట్ రేట్ అంత పెట్టారా, సరే ఓటీటీలో చూస్తా, ఓకే. టికెట్ రేటా పర్లేదు లేరా, పుష్ప కన్నా తక్కువే ఉంది, పర్లేదు లేరా, మన దగ్గర ఉన్నాయిగా వెళ్దాం, అలా వెళ్ళేవాళ్ళు వెళ్తారు. డిమాండ్ అండ్ సప్లై. నేను మరలా చెప్తున్నా, మన పుష్ప అప్పుడు కానీ, గేమ్ చేంజర్ అప్పుడు కానీ, ఇప్పుడు గేమ్ చేంజర్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ, నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, కిమ్స్ హాస్పిటల్ సాక్షిగా చెప్పారు, ఇక టికెట్ రేట్లు పెంచమన్నారు, బట్ పెంచారు. బెనిఫిట్ షోలు ఏమన్నారు, బట్ ఇప్పుడు బెనిఫిట్ షో లేకపోయినా ఆ రోజు మొత్తం షోలు వేస్తున్నారు. చిచ్చి మాట తెప్పారు, నెల రోజుల్లోనే తల ఉంచుకున్నారు. యూజ్లెస్ అనమాట. అది ఏదో అనాలి కాబట్టి అనకం తప్ప వేరేది ఏం లేదు. ఇక్కడ ఇండస్ట్రీ రోడ్డుని పడే పరిస్థితి. ఇప్పుడు పుష్ప చేసిన పనికి వీళ్ళందరూ శిక్షించడం ఎందుకు? పుష్పలాగా భారీగా పెంచాల్సిన అవసరం లేదు, కొంచెం పెంచాలి. అండ్ జరిగిన తప్పిదానికి సంబంధించి రీజన్ ఎవరో తెలిసింది, అటువంటి జరగకుండా ఉండటానికి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. దాన్ని ఇంకా మాట ఇచ్చాం కదా, దానికి కట్టుబడి ఉందా? కొంచెం సడలింపులు ఉంటాయి కదా, అదే ఇక్కడ చేశారు. నేను రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయటమో, సినీ ఇండస్ట్రీ సపోర్ట్ చేయడమో కాదండి, చాలా ప్రాక్టికల్గా ఆలోచించి వీడియో చేస్తున్నాను. ఐఎమ్ షూర్ ఇప్పుడు నేను చెప్పినవే ఏ ఒక్కళ్ళు కూడా చెప్పలే. నా ఫ్రెండ్స్ చెప్పిన జర్నలిస్టులు కానీ, నా తెలిసిన అఫీషియల్స్ కానీ అందరూ కూడా రేవంత్ రెడ్డి తల వంచాడు, దిల్ రాజు నెగ్గాడు, అందరూ ఇలాగే రాసుకుంటూ వస్తున్నారు. సినీ ఇండస్ట్రీని బ్రతికించారు. ఈరోజు సినీ ప్రేక్షకుడికి సంబంధించి ఇష్టం ఉంటేనే వెళ్ళండి అయ్యా, మరీ అంత ఎక్కువ పెంచలేదులే మేము అన్నట్టుగా చెప్పారు. పోలీసులు కానీ, సినిమా వాళ్ళు కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అన్నట్టుగానే పుష్ప 2 విషయంలో వ్యవహరించారు. అంతా ఇప్పుడు కంట్రోల్లో ఉంది. ఆ వేళ ముందుకు వెళ్ళబోతా ఉంది.